ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. సో మొత్తానికి ఒక నెల రోజుల తర్వాత మార్కెట్లు కాస్త కోలుకున్నాయేమో అనిపిస్తుంది. ఒకసారి మనం అక్టోబర్ 29 మంగళవారం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే 366 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ ఏమో 80,369 వద్ద క్లోజ్ అయింది. 127 పాయింట్లు పెరిగి నిఫ్టీ ఏమో 24,666 వద్ద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఏంటి మార్కెట్ కి బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి? ఏ రంగాల షేర్లు మార్కెట్ కి ఇవాళ వెన్నుదన్నుగా నిలిచాయంటారు అసలు? సో మనం మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు సెల్లింగ్ అయితే కనిపించింది, పానిక్ అయితే కనిపించింది. బ్రాడర్ మార్కెట్ కూడా కొంత నెగిటివ్ గానే ఉంది. అట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ అంతా కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. కానీ మనకి ఫైనాన్స్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఇవి మాత్రం కొద్దిగా పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. సో పర్టికులర్ గా మనకి ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మార్కెట్ లో అటు బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా. సో ఈ రోజు మనం టాప్ గెయినర్స్ ఎవరున్నారని చూస్తే కూడా మార్కెట్ లో మనకి PSU ఇండెక్స్ ఒకటి దాదాపుగా 3.6% రికవర్ అయింది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఫైనాన్స్ సెక్టర్ దాదాపుగా 2% రికవర్ అయింది. ఆల్ టుగెదర్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2% రికవర్ అయింది. అదే మన బ్రాడర్ మార్కెట్ ఆస్పెక్ట్ లో అటు నిఫ్టీని చూస్తే 0.5 అండ్ మనకి సెన్సెక్స్ అయితే 0.45. సో ఈ రోజు మనకి మేజర్ బయింగ్ అంతా జరిగింది కూడా ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా మాత్రమే జరిగింది. సో మనకి ఇప్పుడు వస్తున్నటువంటి నెంబర్స్ లో కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతూ కానీ, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ కానీ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఏమైనా నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి అని అంటే అది డెఫినెట్ గా మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే. సో మొన్న వచ్చినటువంటి ICICI బ్యాంక్ రిజల్ట్ కొంచెం మార్కెట్ కి సాటిస్ఫాక్షన్ ఉంది అండ్ కంటిన్యూస్ గా ర్యాలీ అవుతూనే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆల్మోస్ట్ 7-8% అనుకుంటా విత్ ఇన్ 2 days స్పాన్ లో. అది నిన్న మండే కూడా అద్భుతంగానే క్లోజింగ్ ఇచ్చింది అండ్ ఈవెన్ ఇవాళ కూడా మంచి క్లోజింగ్ ఇచ్చింది. సో మనకి పర్టికులర్ గా ఈ రోజు మార్కెట్ ని సపోర్ట్ చేసింది కూడా బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్. సో ఈ రోజు మన మార్కెట్ లో ICICI దాదాపుగా ఇప్పుడు నిఫ్టీ మనకి మార్జినల్ గానే జస్ట్ క్లోజ్ అయింది అయితే 130 పాయింట్స్ హయ్యరే. ఆ 130 పాయింట్స్ కి యాక్చువల్ గా కాంట్రిబ్యూట్ చేసింది మాత్రం మనకి మేజర్ గా 3 స్టాక్స్. ఒకటి ICICI, SBI అండ్ HDFC బ్యాంక్. ఈ 3 మాత్రమే మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. అండ్ ICICI బ్యాంక్ దాదాపుగా 62 పాయింట్స్, SBI దాదాపు 35 పాయింట్స్ అండ్ HDFC బ్యాంక్ దాదాపుగా 30 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసి నియర్ టు 125 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ ఇచ్చి మనకి ఈ రోజు నిఫ్టీని పాజిటివ్ గా క్లోజ్ చేయడానికి అయితే బాగా ఉపయోగపడింది. ఇన్ కేస్ ఇవి గనక ఈ రోజు ర్యాలీ అవ్వకపోయి ఉండుంటే మార్కెట్ లో మనకి ఈ రోజు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడానికి అయితే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ మనకి మార్నింగ్ నుంచి బ్రాడర్ మార్కెట్ అంతా కూడా నెగిటివ్ గానే ఉంది. సో ఇప్పుడు ఎప్పటి నుంచో మనం మాట్లాడుకునేది సెక్టోరియల్ సైకిల్స్ తిరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పుడు మార్కెట్ మనకి 26,000 నుంచి 24,000 వరకు కూడా డ్రాగ్ అయింది. సో మార్కెట్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు మనం 24,000 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉందనుకున్నాము. సో మనం అనుకున్నట్టుగానే నిఫ్టీ అనేది 24,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2-3 days నుంచి వరుసగా టెస్ట్ చేస్తుంది. ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసి దాని నుంచి మనకి బయింగ్ అనేది కనిపిస్తుంది. సో మేబీ ఇప్పుడు ఒక సెల్లింగ్ యాక్సలరేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ లో మేబీ ఒక సైక్లిక్ ప్రాసెస్ తిరగచ్చేమో. సైక్లిక్ ప్రాసెస్ అని అంటే కొన్ని సెక్టర్స్ పైకి వెళ్ళటం, కొన్ని సెక్టర్స్ కిందకి రావటం, సింపుల్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది, మన మార్కెట్ అంటే బ్రాడర్ మార్కెట్ వైజ్ గా చూసుకున్నప్పుడు మనకి గెయిన్స్ అనేవి అబ్నార్మల్ గా కనపడవు. ఈ సైక్లిక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కొన్ని సెక్టర్స్ అనేవి మంచిగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి, అంటే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి రిటర్న్స్ వైజ్ గా. కొన్ని సెక్టర్స్ మాత్రం మనకి డౌన్ సైడ్ డ్రాగర్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఇంతకు ముందు కూడా అనుకున్నాం మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టర్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే డెఫినెట్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ బాగుంటుంది, ఫైనాన్స్ బాగుంటుంది, IT బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం బ్రాడర్ అంటే కన్సంప్షన్ థీమ్ బాగుంటుంది, ఫార్మాసిటికల్ బాగుంటుంది. ఇవన్నీ ఎప్పటి నుంచో మనం మాట్లాడుకునేవి. సో రీసెంట్ గా వచ్చిన కరెక్షన్ లో కూడా హెవీ కరెక్షన్ ఎందులో జరిగింది అని అంటే మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ అంటే ఫైనాన్స్ లో ఎక్కువగా జరిగింది యాక్చువల్ గా. సో బేసిక్ గా ఎప్పుడైతే వాటి యొక్క ఫండమెంటల్స్ తో పోలిస్తే, సో ప్రీవియస్ గా మనం గమనిస్తే లాస్ట్ ఇంతకు ముందు ర్యాలీస్ లో ఫైనాన్స్ సెక్టర్ పెద్ద కాంట్రిబ్యూట్ చేయలే, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలే, PSU బ్యాంక్స్ కాంట్రిబ్యూట్ చేసాయి బాగా. సో ఎప్పుడైతే మనకి ఇట్లా డీప్ కరెక్షన్స్ వస్తాయో నెక్స్ట్ రికవరీలో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అప్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేది కూడా ఫేర్ వాల్యుయేషన్ లో ఉన్నవి. ఫేర్ వాల్యుయేషన్ లో ఏమున్నాయంటే డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ వాటి యొక్క నెంబర్స్ కూడా మనకి కొంతవరకు బెటర్ గా రావటం అనేది కూడా మార్కెట్ ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్, దే ఆర్ స్లోలీ మూవింగ్ ఆన్ ద హైయర్ సైడ్. సో ఇప్పుడు ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, ఏ నిర్ణయం తీసుకోవాలి? మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయిందా, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోతుందా, ఇది ఇన్వెస్ట్మెంట్ కి రైట్ టైమా,
సో ఈ నిన్న ఒక్క రోజు కొంచెం గ్రీన్ క్యాండిల్ పడేసరికి చాలా మందిలో ఈ డౌట్స్ వచ్చాయి, ఇంకా మార్కెట్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టచ్చా అని. సో బేసిక్ గా ఒక్క గ్రీన్ క్యాండిల్ తోటి మనం ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే కుదరదు. సెకండ్ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. సెకండ్ గ్రీన్ క్యాండిల్ ఒక రకంగా మనకి ఫార్మేషన్ జరిగింది. సో ఇలా సెకండ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరగటమే కాదు, ఆ గ్రీన్ క్యాండిల్ అనేది ఎండ్ ఆఫ్ ద డే హైలో క్లోజ్ అయింది. సో మనకి ఇది టెక్నికల్ గా ఒక మంచి ఫార్మేషన్ అని చెప్పాలి. సో ఈవెన్ నిఫ్టీలో కూడా గమనిస్తే ఒక రకంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా వన్ డే టైం ఫ్రేమ్ లో కూడా మనకి డబుల్ బాటమ్ అని అంటాం, లేదా డబ్ల్యూ షేప్ ఫార్మేషన్ అని అంటాం టెక్నికల్ అనాలిసిస్ లో కూడా. సో బేసిక్ గా డబుల్ బాటమ్ ఫార్మేషన్ అనేది మనకి నిఫ్టీలో కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో వచ్చేసరికి మనకి వన్ డే టైం ఫ్రేమ్ లో కనపడట్లేదు, కానీ 1 hour టైం ఫ్రేమ్ లో మనకి డబుల్ బాటమ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో దీని ద్వారా మనం కొంచెం అండర్స్టాండింగ్ తీసుకోవచ్చు. నిఫ్టీ అంటే బ్రాడర్ మార్కెట్ ఆస్పెక్ట్ లో మనకి ఇంకా ప్రాపర్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ అయితే ఫామ్ కాలేదు, కానీ బ్యాంకింగ్ లో మాత్రం మేబీ ఏమన్నా స్ట్రెంత్ ఫార్మేషన్ టెక్నికల్ గా జరుగుతుందా అనేది మాత్రం కనిపిస్తుంది. ఈ డబుల్ బాటమ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడైనా కానీ మార్కెట్ ఒకసారి కిందకు టచ్ చేసి మళ్ళీ కిందకు టచ్ చేసి దాన్ని యావరేజ్ లెవెల్ ని బ్రేక్అవుట్ చేయగలిగితే గనక టెక్నికల్ స్ట్రెంత్ వచ్చినట్టుగా పరిగణిస్తాం. సో అది కంప్లీట్ గా ఫార్మేషన్ జరిగిందా అంటే అటు బ్యాంక్ నిఫ్టీలో కూడా యాజ్ ఆఫ్ నో కంప్లీట్ గా జరగలేదు. అది మనకి 52,600 అండ్ అబౌవ్ క్లోజింగ్ ఒక్క రోజు ఇచ్చినా కానీ దాని మీద గనక క్యాండిల్ ఇంకొకటి సస్టైన్ అయితే అప్పుడు మనకి స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ వచ్చి బ్యాంకింగ్ స్టాక్స్ లో మూమెంటం రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ నిఫ్టీ సైడ్ లో కనుక మనం గమనించినట్లయితే మనకి 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం గమనించిన ఇవాల్టి హై ఏదైతే మేక్ చేసిందో దాని అబౌవ్ రేపటి మార్కెట్ గనక క్లోజ్ అయినట్లయితే షార్ట్ టర్మ్ గా మనం వీక్నెస్ అయితే కొద్దిగా అరెస్ట్ అవ్వచ్చు. మనం మార్కెట్ ఇంకా కిందకి రాదు అనట్లేదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, షార్ట్ టర్మ్ గా ఏమన్నా స్ట్రెంత్ రావడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా గమనిస్తే ఇంతకు ముందు వాళ్ళు 7,000 కోట్లు 8, 9, 14, 5,000 కోట్లు ఎబోనే చేశారు యావరేజ్ గా డైలీ. గత 2 రోజుల నుంచి శుక్రవారం డేటా కానీ మనకి సోమవారం డేటా కానీ కొద్దిగా తగ్గినట్టుగా కనిపించింది, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా బయర్ గా మారలేదు. అదొక్కటే కొద్దిగా వరకు డిసప్పాయింట్మెంట్. 3,000 కోట్ల యావరేజ్ తోటి ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇంకొంచెం తగ్గుతూ 200, 1,500, 1,000 కోట్లు అట్లా తగ్గుకుంటూ వచ్చి 1-2 days గనక కన్సిక్యూటివ్ గా వాళ్ళు కొంచెం బయింగ్ చేసినా చాలు. సో వీ కెన్ కన్సిడర్ వాళ్ళ యొక్క సెల్లింగ్ అనేది సబ్సైడ్ అయింది అని. సెల్లింగ్ సబ్సైడ్ అయినంత మాత్రాన మళ్ళీ చెప్తున్నా మార్కెట్ పైకి వెళ్తున్నట్టుగా ఇండికేషన్ అయితే కాదు. సెక్టోరియల్ సైకిల్, సో మార్కెట్ అట్లీస్ట్ ఇప్పుడున్న లెవెల్స్ లో ఉంటూ సెక్టోరియల్ సైకిల్స్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఐటీ పైకి వెళ్తుందంటే బ్యాంకింగ్ కిందకి రావడం, బ్యాంకింగ్ పైకి వెళ్తుందంటే ఫార్మా కిందకి రావడం, ఒక సెక్టర్ పైకి ఒక సెక్టర్ కిందకి, ఫైనల్ గా ఏం జరుగుద్ది, మార్కెట్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. సో ఇది మనకు మంచిదా కాదా అంటే స్ట్రక్చరల్ గా మార్కెట్ లో చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక కన్సాలిడేషన్ మార్కెట్ కి ఎప్పుడు అవసరం. దీని వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక మంచి బేస్ ఫామ్ అవుతుంది లెవెల్స్ లో. 24,000 లెవెల్లోనే గనక మంచి బేస్ ని ఫామ్ చేస్తే ఆ లెవెల్స్ ని బ్రేక్ చేయడానికి మార్కెట్ చాలా కష్టపడాలి. అక్కడ బయస్ అగ్రెసివ్ గా ప్రెసెంట్ అవుతారు. ఎంత ఎక్కువ కాలం అక్కడ కన్సాలిడేట్ మార్కెట్ పైకి వెళ్తే మనకు అంత మంచిది. సో ఇన్వెస్టర్లు ఎవ్వరూ కూడా మార్కెట్ కిందకు వస్తే బాధపడద్దు. ఇన్వెస్టర్లకి మార్కెట్ కిందకు వస్తే పండగ. ఇనిషియల్ స్టేజ్, ఇప్పుడు అందరం ఇనిషియల్ స్టేజ్ కదా ఇన్వెస్టర్లుగా. ఇనిషియల్ స్టేజ్ లో మన పని ఏంటి, ఎక్యుములేట్ చేయటం, అమ్ముకోవటం కాదు కదా, ఎక్యుములేట్ చేయటం. ఎక్యుములేషన్ ఎప్పుడు జరగాలి, తక్కువ రేట్ లో ఉన్నప్పుడు. తక్కువ రేట్ అవకాశం దొరికినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ అయ్యో పడిపోతుందని భయపడితే ఎట్లా. కుదిరినంత ఎక్యుములేషన్ మనం ఎస్ఐపి పద్ధతిలో గనక ఈ టైంలో చేసుకుంటూ పోతే డిఫరెంట్ ప్రైస్ బ్రాండ్స్ తోటి మనం ఇప్పుడు ఎక్యుములేట్ చేసుకోగలుగుతాము. అండ్ అగైన్ మార్కెట్ లో మనకి రానున్న రోజుల్లో మనకి యుఎస్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. దాని తర్వాత ఇమీడియట్ గా ఫెడ్ మీటింగ్ కూడా ఉండబోతోంది. ఈ 2 మార్కెట్ లో ఒక పెద్ద అన్సర్టనిటీస్. సో మేబీ వాళ్ళు ఎఫ్ఐఏలు కూడా ఈ అన్సర్టనిటీ క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పి స్లో డౌన్ అవుతున్నారేమో. ఈ అన్సర్టనిటీ కూడా క్లియర్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం రీఅనాలిసిస్ చేద్దాం. యుఎస్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఆ తర్వాత ఫెడ్ యొక్క నిర్ణయాలు, వాళ్ళ కామెంటరీస్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఫండమెంటల్ స్ట్రెంత్ మార్కెట్ లో రాబోతుందా లేదో చూసి ఆ తర్వాత మార్కెట్ స్ట్రెంత్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.